ఇక మనలో చాలామందికి నాయకత్వ లక్షణం అనేది ఇంతకుముందు ఉండే వాళ్ళలో పాపం సిద్ధాంతపరమైనవి విషయాలు ఉన్నప్పుడు వాళ్ళ సిద్ధాంతాలకు లోబడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఒక నాయకుడిగా వెలుగొందేవాడు. ప్రతి వారికి ఒక నాయకత్వ లక్షణం ఉండేది. కానీ వస్తూ వస్తూ కాలం తన క్వాలిటీని పోగొట్టుకొని జనాలు కూడా వారి వారి నైతికత స్థాయిని కింద చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు నాయకత్వ లక్షణం ఉండేవాళ్ళు కానీ నాయకులు కానీ గొప్పగా ఉండేవాళ్ళు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. కానీ అసలు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. అది 1979 పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని ఇస్రో వాళ్ళు ఒక లాంచ్ వెహికల్ని పంపించాల, రాకెట్ని గగనతలంలోకి పంపించాలని 1979లో దాన్ని తయారు చేసినారు. దాని నేతృత్వాన్ని మొత్తం అప్పట్లో ఎవరైతే మనకి సారాభాయ్ అంటే విక్రమ్ సారాభాయ్ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో జరిగింది. ఇలాగా ప్రయత్నాలన్నీ జరిగేటప్పుడు దీనికి చెకింగ్ కంట్రోల్స్ అన్నీ ఒక హెడ్ ఆయనకి ఇచ్చింటారు. అంటే మొత్తం ఆయన క్లియరెన్స్ ఇచ్చేంత వరకు అది లాంచ్ కాదు రాకెట్. అలాంటి బాధ్యతలో అప్పట్లో ఎవరున్నారంటే మంచి చిన్న వయసులోనే తన ప్రతిభా పాఠవాలు చూపి ఆ స్థాయికి ఎదిగిన మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అప్పట్లో ఆ ఉద్యోగంలో ఉన్నారు. ఇక విక్రమ్ సారాభాయ్ గారికి అన్ని సెక్షన్ల నుంచి క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఇక ఈయన చెప్పేస్తే ఓకే అయిపోతుంది, దాన్ని ఫైర్ చేసేయాలి. ఇంకా ఆ టైంలో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఎక్కడికి అబ్దుల్ కలాం వారి దృష్టికి వస్తుంది. కాకపోతే ఆయన ఏమనుకుంటారంటే ఇది చాలా మైన్యూట్ కదా, ఇది పెద్దగా ఈ ప్రాజెక్ట్ని ఫెయిల్యూర్ అంటే ఇబ్బంది పెట్టదు అని అనుకొని ఆయన తన వంతుగా క్లియరెన్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ రాకెట్ని ఎప్పుడైతే వీళ్ళు ఆపరేట్ చేస్తారో దాన్ని ఫైర్ చేస్తారో అది రాకెట్ ఫైర్ అయిన కొద్దిసేపట్లోనే వాపసు వచ్చి కుప్పకూలిపోతుంది. ఈ 1979లో ఈ విఫలం పాపం అబ్దుల్ కలాం గారిని చాలా కుంగదీసేస్తుంది. చాలా వరకు ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నేను చూసుకొనింటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంతమందికి బాధలు తప్పేవి కదా అని. ఎప్పుడైతే మిషన్ ఫెయిల్ అయిపోతుందో మీకు తెలుసు, మనకి ఎప్పుడైనా ఇలాంటివి వెహికల్స్ అంటే లాంచ్ చేసే కార్యక్రమాలు రాకెట్లు వదిలే టైంలో వాళ్ళ ఎవరైతే ఇస్రో చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి బయట చెప్పేసి పోతూ ఉంటారు ప్రెస్ వాళ్ళకి ఏం జరిగింది ఏం లేదు అని. అలాగే ఎప్పుడైతే ఈ మిషన్ ఫెయిల్ అయిపోతుందో ఇమ్మీడియట్గా ప్రెస్ రిపోర్టర్స్ ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో విక్రమ్ సారాభాయ్ గారిని పిలుస్తారు. ఆయన పిలిపించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఏమండి, ఇన్ని కోట్లు వృధా చేశారు కదా, మీ చిన్న నిర్లక్ష్యం ఇప్పుడు ఇన్ని కోట్లు వృధా అయిపోయింది, ఇది ప్రజల సొమ్ము కదా, మీరు కొంచెం బాధ్యతతో వ్యవహరించాల్సిందని ఆయనకి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చివరి ఆఖరికి ఆయన అన్నాడు, లేదండి ఇది నా ద్వారా జరిగిన తప్పే, ఇది మళ్ళీ జరగకుండా చూస్తాం, వీలైనంత త్వరగా మళ్ళీ ఒక రాకెట్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వచ్చేస్తాడు ప్రెస్లో. ఈ ప్రెస్ మీట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం ఒక దగ్గర కూర్చొని బాధపడేది చూసి అబ్దుల్ కలాం దగ్గరికి వస్తాడు. ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావంటే, లేదు సార్ మీకు నా నుంచి ఇన్ని అవమానాలు జరుగుతున్నా, మీరు ఎందుకు నన్ను స్క్రీన్ మీదకి తేలేదు, మీరు నేనే ఒప్పుకునేవాడిని, ఆ తప్పు నా నుంచి జరిగింది, మీరైతే అన్ని సక్రమంగానే చేసినారు కదా, నా నుంచి మీకు అవమానాలు వచ్చింది అని. అప్పుడు అంటాడు, ఇవన్నీ మామూలయ్యా, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనిషి నిలబడాలా, ఏం కాదు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు మళ్ళీ తప్పు చేయవు, పోయి ఇంక దీన్ని అయిపోయింది కదా, ఈ రోజుతో అయిపోయింది, వెళ్ళి ఆ కొత్త పని మొదలుపెట్టు అని చెప్పేసి ఆయన గవర్నమెంట్తో మాట్లాడి పాపం ఎక్కడ లేని ఫండ్స్ అంతా రిక్వెస్ట్ చేసి ఫ్రెండ్స్ మళ్ళీ క్రౌడ్ అంతా ఫండ్ పుల్లింగ్ చేసి మళ్ళీ అబ్దుల్ కలాం గారికి అదే టాస్క్ ఇస్తాడు. ఎక్కువ సమయం తీసుకోకుండా 1980 జూలై 18వ తారీఖు మళ్ళీ అదే పిఎస్ఎల్వి రాకెట్ని మళ్ళొకసారి తయారు చేసి ఈసారి గగనతలంలోకి వదులుతారు. ఇది బ్రహ్మాండంగా విజయవంతం అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది. అందరూ కేరింతలు కొడతారు. పాపం ఇస్రో టీం కావచ్చు, ఇవతల ప్రెస్ వాళ్ళు కావచ్చు, ఇవతల ప్రభుత్వం, ఇతర ప్రజలు అందరూ సంతోషంతో ఉంటారు. అబ్దుల్ కలాంకి చాలా సంతోషం అయిపోతుంది. అప్పుడు ఆయన విక్రమ్ సారాభాయ్ గారికి కంగ్రాచులేట్ చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన వైపు వెళ్ళేటప్పుడు కరెక్ట్ ఒకరు వచ్చి, సార్ ప్రెస్ వాళ్ళు పిలుస్తున్నారు రావాలని పిలుస్తారు. అప్పుడు అంటాడు, నేను కాదయ్యా, ఆయనే మాట్లాడాలా, పెద్ద నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు సారాభాయ్ గారు అని. ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారు వెళ్ళి విక్రమ్ సారాభాయ్ గారికి చెప్పి, సార్ ప్రెస్ మీట్ ఉంది సార్ రావాలి మీరు అంటే, అప్పుడు అంటాడు, నేను పోయినసారి మాట్లాడాను కదయ్యా, ఈసారి నువ్వు మాట్లాడు అంటాడు.
సార్ పోయినసారి ఫెయిల్యూర్ అయింది సార్, మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు, ఈసారి మీరే రావాలా, మీ నోటితోనే నేను ఆ సక్సెస్ మాటని చెప్పియాలంటే ఆయన అంటాడు, అయిపోయింది, అది అయిపోయినందుకు కదా ఇది సక్సెస్ అయింది, వెళ్ళు ఇప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారిని ముందుకు పెట్టేసి విక్రమ్ సారాభాయ్ వెనకలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి నాయకత్వ లక్షణం అనేది ఎక్కడ ఉంటుందంటే, ఎందరిలో పెంపర్లాడడం, చేసిన 2 రోజులు 3 రోజుల కార్యక్రమానికే మనం ఎక్కడ లేని గొప్పవాళ్ళుగా మనల్ని మనం ఊహించేసుకొని మన నుంచే యావత్తు సృష్టి నడుస్తుందనే ఒక మీమాంసలో, ఒక ఊహాభరిత ప్రపంచంలో, ఒక భ్రమలో బతికిపోతాం. అప్పట్లో అంత పెద్దటి కష్టం వచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నేను తప్పు చేశానని ముందుకు వెళ్ళి, గెలుపు వచ్చినప్పుడు తన అనుచరుణ్ణి ముందుకు పంపించిన విక్రమ్ సారాభాయ్ గారు మహానుభావురు. అందుకే అబ్దుల్ కలాం లాంటి శిష్యులు ఆయనకి దొరికారు. నేటికి మనం వాళ్ళ చరిత్రని, కథని చరిత్రలో నిలుపుకొని ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం.